శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పగించడం జరిగింది గత సంవత్సరం నుండి. అందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మన తంగలపల్లి మండలంలో 20 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఏసీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, అలాగే మండల ప్రెసిడెంట్ గారికి, రైతులకు, రాజకీయ నాయకులకు, మహిళలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మాకు అంటే మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, మహిళలను కోటేశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇట్టి పనిని మాకు అప్పగించడం మా అందరికీ చాలా సంతోషం సార్. అలాగే ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చి మద్దతు ధర 2389 ఏ గ్రేడు, 2369 సాధారణ రకము. రైతులందరూ కూడా మధ్య దళారులకు ఎవరికి అమ్ముకోకుండా మా ఐకేపీ కేంద్రాలలోని వరిధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొంది సెంటర్ని సద్వినియోగం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహిళలందరినీ కోటీశ్వర్లను చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని సంఘంలో చేర్పిస్తూ మరియు వారికి ఆర్థికంగా ముందుంచుతూ ప్రతి ఒక్క పనిని మా మహిళలకు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అంటే మా మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఒక్క పనిని మాకు అప్పచెప్పినందుకు మేము కూడా ప్రభుత్వానికి అనుకున్న దానికంటే ఎక్కువ ముందు స్థాయిలో ఉండి మా మహిళలు అనేది ఏంది శక్తి లెక్క ముందుండి మా యొక్క శక్తిని నిరూపిస్తాము. అదేవిధంగా ప్రభుత్వం అప్పచెప్పిన ప్రతి ఒక్క పనిని చేస్తాము. అంతేకాకుండా మహిళలను అందరినీ ఒక తాటిన తీసుకొచ్చి ప్రతి ఒక్క పనిని చేయాలంటే ఇలాగే ప్రభుత్వం ఏ పని వచ్చినా మాకు అప్పచెప్పాలని. మార్కెటింగ్ మాత్రం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మార్కెటింగ్ అనేది మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది. మేము చేసినామంటే రైతులకు కూడా ఒక భరోసా ఉంటుంది. రైతులందరికీ న్యాయంగా జరుగుతుంది. మా మధ్య దారాలు అనేది ఉండదు. కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన అధికారులందరికీ, నా తోటి అధికారులు, మహిళలందరికీ ధన్యవాదాలు. తంగలపల్లి హెడ్ క్వార్టర్లో ఇందిరా కాంతి పథకంలో భాగంగా మరి ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సిరిసిల్ల వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి గారు, మరి మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోని గారు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మాజీ ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి, మరి రైతులు, ముఖ్యంగా పాత్రికేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అగ్రికల్చర్ ఏఈ గారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో మహిళా సోదరులను ఒక కోటీశ్వర చేయటువంటి కృతనిశ్చయంతో మరి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలోనే మన ప్యాక్స్ ద్వారా ఉన్నటువంటి కేంద్రాలను ఐకేపీకి అప్పచెప్పడం జరిగింది. మరి అందరూ రైతులు దీని పెద్ద సంఖ్యలో మరి ఐకేపీ సోదరులకు అప్పచెప్పి కలార చేతులకు పోకుండా వరిధాన్యాన్ని ఐకేపీకి అప్పచెప్పాలని కోరుకుంటున్నారు. అందరికీ అలాగే మహిళా రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళలను ప్రోత్సహించాలనే చేయాలనే ఉద్దేశంతో అనేక పథకాలను మన మహిళలకు అందించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఐకేపీ సెంటర్లో మహిళలకు చేర్చడం జరిగింది. గత సంవత్సరం నుండి మహిళలు ఈ ఐకేపీ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క రైతు దళార్లను నమ్మి మోసపోవద్దని తెలియజేస్తున్నాను. కొంచెం వాతావరణం మనకి ఇప్పుడు అనుకూలంగా ఉంది. తర్వాత మనకు 27-28 వర్షాలు ఉన్నాయంటున్నారు. దయచేసి రైతులందరూ గమనించి మీ పాడిని ఎలా అయితే సేఫ్ జోన్లో ఉంచుకుంటారో ఒకసారి